డాక్టర్ ప్రియాంక ఘటనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆగస్టు 3న ఘటన జరిగితే ఆగస్టు 6వ తారీఖున నిందితులను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. 3 రోజుల పాటు నిందితులు ఎక్కడ ఉన్నారని, పోలీసుల అదుపులో ఉన్నారా లేక పరారీలో ఉన్నారా అని నిలదీశారు. అధికార పార్టీ అండతో నిందితులను దాచిపెట్టారా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. డీఎస్పీ ఈ ఘటనను చిన్న యాక్సిడెంట్ గా ఎందుకు చెప్పారంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు. ఇంత దారుణమైన ఘటన ప్రమాదకరంగా ఎందుకు చూపించారని నిలదీశారు. మొదట ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కేసు ఎందుకు నమోదు చేశారని, స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్లని ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజీలు పోలీసులకు కనిపించలేదా అని నిలదీశారు. డాక్టర్ ప్రియాంక ఘటనను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకుని స్పందించారని కోరారు. ఘటన రాజమండ్రి నడిబొడ్డులో ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర జరిగితే సీసీ ఫుటేజ్లు కళ్ళెదురుగుండా కనబడతా ఉంటే డిఎస్పీ అంటారు చిన్న యాక్సిడెంట్ అంట. ఏమండి ఇది ఏమన్నా సమంజసంగా ఉందండి? మనకు కూతుర్లు ఉండరండి? మన ఇంట్లోనే ఇలాంటి ఘటన జరిగితే మీరు ఇలా మాట్లాడతారండి? నెరేటివ్ అనేది 6వ తారీఖు కూడా ఇదే నెరేటివ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. అబద్ధాల పునాదులతో మీ ప్రభుత్వం ఏర్పడింది, పేక మేడలా కూలిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇంత అన్యాయాలు జరుగుతూ ఉంటే ఈయన డిఎస్పీ అంటాడు చిన్న యాక్సిడెంట్ అంటాడు, ఎమ్మెల్యే అంటాడు ఇది హిట్ అండ్ రన్, కేవలం హిట్ అండ్ రన్ మద్యం మత్తులో అంటాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం? మన సమాజంలో ఉన్నామా? సిఏ అంటాడు, పాపం ఆయన వాళ్ళు గైడ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటాడు. అసలు 3 రోజులు కాన్స్పిరసీ ఏం జరిగింది? బేరం తెగలేదా 3 రోజులును? 3 రోజులు ఎక్కడ పెట్టారు? ఈ నిందితులు ఎక్కడున్నారు? ఇది కదా తేలాల్సింది. దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజ నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. దీని వెనకాతలు ఎవరున్నారు అనేది బయటకు వస్తే మీ ప్రభుత్వ పెద్దలే కనుక దీని వెనకాల ఉంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేక మేడలా కూలిపోద్ది.